వేద స్కూల్‌కి వెళ్ళిపోయాక ఫుల్ బోర్ కొడతా ఉన్నింది. అలా ఇన్‌స్టా రీల్స్ చూస్తా ఉంటే ఇక్కడేమో మోతీచూర్ లడ్డు కనిపించింది. ఇంక ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి కిచెన్‌లోకైతే వెళ్ళిపోయాము. ఇంతకుముందు లడ్డు చేసినప్పుడు అది రాయో, లడ్డో అర్థం కాకుండా ఉన్నింది. అంటే అది మన ప్రాబ్లమ్ కాదు, చక్కెర పాకం ప్రాబ్లమ్ అనుకోండి. ఇంక ఈ లడ్డు విషయానికొస్తే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా చక్కెర పాకం అయితే రెడీ చేస్తా ఉన్నాను. ఈ పాకం వచ్చినప్పుడు స్టవ్ దగ్గరే ఉండండి. బై మిస్టేక్ అది గాని కింద పడిందనుకో వెనకాల వీపు మీద విమానం మూత మోగిపోద్ది. అది వేరే మ్యాటర్ అనుకోండి. ఇంక ఈ శనగపిండిని చూపించిన విధంగా రెడీ చేసుకోవాలి. ఇదేమో చక్కెర పాకం చూడండి ఎన్నిసార్లు జూమ్ చేసినా కానీ అసలు కనిపించట్లేదు. నాకు ఫొటోస్ తీయడం రావట్లేదు, లేదా ఇక్కడ కెమెరా ప్రాబ్లమో కానీ అస్సలు కనిపించట్లేదు. లైట్గా కనిపిస్తుంది కదా, ఆ విధంగా అయితే చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. ఇంక ఈ శనగపిండిని చిన్నగా బజ్జీలు వేసినట్టు వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేయమన్నాను కదా అని మెత్తగా అయితే చేయొద్దు, ఇలాగ గుల్లలుగా చేయండి. ఇంకా మనం చక్కెర పాకం రెడీ చేసుకుంటాం కదా, దాంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఈ పౌడర్ అయితే అందులో మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకున్నాక కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేయండి. నేనైతే కొద్దిగా వేసాను డ్రై ఫ్రూట్స్, ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపీస్ అంట. ఇంక ఈ మోతీచూర్ లడ్డుని లడ్డు చేసుకుంటే అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.